నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రాజెక్టు గురించి, ఎత్తిపోతల పథకం గురించి, అక్కడున్న లిఫ్ట్ మోటార్ల గురించి చాలా పద్ధతిగా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇదే నీళ్ళ మీద మాట్లాడమంటే తెలంగాణ యాస అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ తోటి పాయింట్ తోటి కేసీఆర్ గారు మాట్లాడేవాళ్ళు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసిన తర్వాత సబ్జెక్టే చేసుకునేటట్టుగా, సబ్జెక్టే ఆత్మహత్య చేసుకునేటట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడితే నేను ఏమంటారు అంటే, ఈ సైన్స్ ఫిజిక్స్ నాకు అర్థం కాదు, ఈ సైన్స్ ఫిజిక్స్ నాకు అర్థం కాదు, పాత ఇన్ఫా సామాన్ అంటే చెప్పండి నాకు అర్థమవుతుంది అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. డైరెక్ట్గా చెప్పిండు. లేక జర్నలిస్ట్ రాహుల్ జర్నలిస్ట్ గారు ఆయన ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి 7 TMCల నీళ్లు ఇటు పొలాలకు పాడడానికి, ఎన్విరాన్మెంట్కి యూజ్ చేయడానికి, ఫ్యాక్టరీస్కి పోవడానికి ఈ నీళ్లు సరిపోవు కదా, మీరు ఎట్లా ప్రతిపాదించగదలుచుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు తెలివి తక్కువ క్వశ్చన్ వేశారు తెలుసా. నిన్ను కేసీఆర్ పంపిండా, ఇది నీ ఆలోచన టీఆర్ఎస్ ఆలోచన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అవగాహన లేనట్టుంది, నువ్వు నా దగ్గరికి రా, నీకు అవగాహన కల్పించి మరి పంపిస్తాను కూడా మాట్లాడాడు. అన్నిట్లోనూ హైలైట్ అయింది మిత్రులారా అంటే, కేసీఆర్ గారే 2 నెలల తర్వాత ముఖ్యమంత్రి అవుతారు, దయచేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, జర ఆగుర్రి, మమ్మల్ని బద్నాం చేయకుర్రి, 2 నెలల తర్వాత గెలిచేది ఎవరో ఓడేది ఎవరో ఇక ప్రజలు తెలియచేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బీఆర్ఎస్ పార్టీని ప్రతిసారి తొండలు జొర్ర కొడతా, లాగుల్లో వదిలిపెడతా, మేము ముడ్డి మీద షెడ్డీ లాగడం మొదలు పెడితే ఏది కూడా ఉంచాం బిడ్డ, పేగులు మెల్ల వేసుకొని ఊరేగుతాం బిడ్డ అని చెప్పి సవాలిసిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను అడుక్కుంటుండు. ఎట్లా అంటే జర ఆగురి బై, జర్ర ఆగుర్రి అని చెప్పేసి బతిమలాడుకుంటుండు. అది యొక్క ఫస్ట్రేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖంలో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా బతిమలాడంటే అది ఆషమాషి ముచ్చటైతే కాదు మిత్రులారా. తెలంగాణ సమాజము దాన్ని ఆషమాషిగా అనుకోదు. ఒకసారి తినండి. దయచేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పుకునే వాళ్ళందరికీ నా సూచన ఒకటే, మీరు ఏం సాయం చేయాలి, మీరు మాట్లాడుకుంటుంటే చాలు. 6 నెలలు ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఏమవుతారో, జిల్లా ఎవరి పక్షాన నిలబడుతుందో, ఇక్కడ రైతులు ఎవరితో ఉంటారో, విద్యార్థులు ఎవరితో ఉంటారో, ఈ జిల్లా ఎవరికి అండగా నిలబడుతూ ఆ రోజు తేలుతాం. 2 సంవత్సరాలు కొంచెం మర్యాదగా ఉండడం నేర్చుకోండి అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి పనులు జరగకుండా, భూసేకరణ జరగకుండా కాళ్ళల్లో కంటే పెట్టే పనులను జిల్లా బీఆర్ఎస్ నాయకులు చేయొద్దని ఈ వేదిక మీద నుంచి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు కూడా గమనించారు మిత్రులారా, రేవంత్ రెడ్డి గారి ముఖంలో భయం కనబడతా ఉంది. ఎట్లాంటి భయం అంటే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే మా కార్యకర్తలు ఒక మానవ బాంబులై, ఒక గూండాలై బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వీపు చింతపండు చేస్తారు, వీపు విమానం మూత మోగుతుందని చెప్పిన వార్నింగ్ ఇచ్చిన ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, బ్రతిమలాడుతున్నా, గౌరవంగా మాట్లాడుర్రి. ఎవరి గురించి? రేవంత్ రెడ్డి గురించి. జర గౌరవంగా మాట్లాడుర్రి, మా విలువలు కాపాడుర్రి, కాళ్ళల్లో మోకాలు అడ్డు పెట్టే ప్రయత్నాలు చేయకుర్రి జర అంటూ రేవంత్ రెడ్డి బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆ ముఖాన్ని గమనించారా? రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నట్టుగా ఎనలేని భయం తన ముఖంలో కనిపిస్తూ ఉంది. ఆ ముఖంలో ఏదో తెలియని భయం, తడబాటు కనిపిస్తుంది. ఏదో జరగబోతుంది, అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు. సీట్ కింద ఎవరో గట్టిగా పెట్టినట్టున్నారు. ఢిల్లీలో పిచ్చోడిలాగా ఒళ్ళుడు, దొంగ చూపులు, వెకిలి చేస్తులు, అదేవిధంగా తింగరోడు మాటలు, గుటం గట్టిగానే పడ్డదనుకుంటూ నవీన్ కుమార్ అనే అబ్బాయి దీనికి కామెంట్ చేయడం కూడా జరిగింది. అయితే నిజంగా ఒకటి చెప్పండి, ఆయన ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. రాబోయేది నేనే, నిలబడేది నేనే, పడగొట్టేది నేనే, ఆ కుర్చీలో కూర్చునేది కూడా నేనే చెప్పేసి రేవంత్ రెడ్డి గాంభీర్యంగా మాట్లాడేది. చాలా ఆయన మాటలు ప్రపంచ దేశాలకు కూడా పోయింది. ఒక ముఖ్యమంత్రి అంటే ఇట్లా మాట్లాడాలా అనేటట్టుగా మంచి వాళ్ళు కూడా చెడిపోయేటట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడేది, వార్నింగ్లు ఇచ్చేది. రేవంత్ రెడ్డి వార్నింగ్లు చూసి మూలకు దాక్కున్న గూండాయిజం చేసే గూండాగిరి కూడా బయటకు వచ్చి మరి ఈరోజు రోడ్ల మీద మీరు చూస్తూ ఉన్నారు శాంతి భద్రతల విషయంలో. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? ఇక్కడ చెప్పకనే చెప్పిండు, 2 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ఏ వస్తుంది, అప్పటి వరకు జర మాకు మర్యాదలు ఇవ్వర్రి, మమ్మల్ని బదనాం చేయకుర్రి, తర్వాత ప్రజల ఇష్టం, ప్రజలు ఎవరికి వేస్తే వాళ్ళకే అధికారంలో వస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే, నిజంగా సీఎం గారే స్వయంగా ఒప్పుకున్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుందని. ఎందుకో తెలుసా? ఇటు హరీష్ రావు, అటు కేటీఆర్
మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఎటు కదలకుండా ఎవరి పేరెత్తకుండా ఫామ్ హౌస్లో స్కెచ్ చేసే కేసీఆర్ గారు. ఇవన్నీ వీళ్ళతో నా వల్ల కాదబ్బా, నా మంత్రివర్గం నాకు సహకరించడం లేదు, నా మంత్రివర్గం నన్ను సహకరించడం లేదు, నేను ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా కేసీఆర్ విన్ అవుతాడు రాబోయే రోజుల్లో, ఇవన్నీ పెంటేందుకు, ఈ తంటాలు ఎందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పకనే వదిలేసిండు. ముచ్చట్ని చెప్పకనే వదిలేసిండు. అయితే మళ్ళొక మాట అంటాడు వేరే విషయం పైన, ఇది కూడా వినండి ఒకసారి. 7 టీఎంసీలు మీరు అక్కడ కోత పెట్టేసి ఇక్కడ కొడంగల్కి ఇస్తున్నారు. దానివల్ల భీమా రైతులు అక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ కొడంగల్ రైతులు వీళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ 1,00,000 ఎకరాలకు 7 టీఎంసీలు సరిపోవు. ప్లస్ ఇప్పుడు జూరాల ఇట్ సెల్ఫ్ ఇస్ ఓవర్ 8 టీఎంసీ, మీరు 9 అంటున్నారు, అదే 8 టీఎంసీ స్టోరేజ్. దానికి ఉన్న డెటంపార్డ్ ఎకరేజ్ 2 lakhs acres, ఇప్పుడు భీమా 2 lakhs. జూరాల ఇట్ సెల్ఫ్ హ్యాస్ 1 lakh acres ఆయకట్. ఇంకా ఇప్పుడు మన ఇది డ్రింకింగ్ స్కీమ్స్ ప్లస్ కొడంగల్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు సార్. ఎట్లా ఈ ప్రశ్న టీఆర్ఎస్ ఈ ప్రశ్న అయితే మీకు అవగాహన కొంచెం తక్కువ ఉంది, నా దగ్గరకు వస్తే మొత్తం డీటెయిల్ చెప్తా. ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన వేసే ప్రతి క్వశ్చన్కి కేసీఆర్ గారికి ఆయనకు చాలా అనుబంధం ఉండేది, చాలాసార్లు సెటిల్ కూడా వేసుకునేది. రాహుల్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు మీరు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కి 7 టీఎంసీలు నీళ్లు తీసుకెళ్తే అక్కడ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఆ నీళ్లు సరిపోదు, పారిశ్రామిక ఏవైతే కంపెనీస్ ఉంటాయో వాటికి కూడా నీళ్లు సరిపోవు, మరి ఇట్లాంటి ప్లాన్లు ఎట్లా చేస్తున్నారు సార్ అని అడిగితే రేవంత్ రెడ్డి గారు తల ఊపిందంటే నాకు అనిపించింది ఏంటంటే అయిపోయింది క్వశ్చన్, అయిపోయినట్టుందిగా, అబ్బా ఏం చెప్పాలి దీనికి అన్నట్టుగా ఆ తీరుగా రేవంత్ రెడ్డి. అయిపోయిన తర్వాత ఏమని చెప్పిండు, టీఎంసీ లెక్క చెప్తలేడు. సరే 1 టీఎంసీ వ్యవసాయానికో, 2 టీఎంసీ ఫ్యాక్టరీలకో, మిగతా టీఎంసీలు స్టోరేజ్కో అని చెప్పేసి ఏదో చెప్పారు కదా. మరి ఏం చెప్పకుండా ఇది నిన్ను కేసీఆర్ పంపించిండా, ఇది నీ ఆలోచన టీఆర్ఎస్ ఆలోచన, నీకు అవగాహన లేనట్టుంది, నువ్వు నా దగ్గర రా సాయంత్రము నీకు కంప్లీట్గా అవగాహన చేసి పంపిస్తా అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే నిన్ను క్వశ్చన్లు కూడా అడగొద్దు. రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ అంటే తెలియదా, ఇంత కూడా సబ్జెక్టు సచ్చిపోయినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన ఆ సభ అంతా పాత ఇనుప సామాను ముచ్చడు తప్ప వేరే ముచ్చడు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. ఈయనని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఏం చేయబోతున్నాడు అడిగిరు, కానీ కేసీఆర్ ఏం చేసిర్రు, అదేం చేసిర్రు, ఇదేం చేసిర్రు, భూమి సేకరణ చేయలేదు. 90% పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం కేసీఆర్ గారు 90% భూములను కంప్లీట్గా పూర్తి చేసి వదిలిపెట్టారు. అంతో కొంత ఉన్న ఆ 10%ని పని చేసేస్తే అయిపోతుంది. కానీ ఈ టీఎంసీలు ఇటు సీదా ఏపీకి తరలిపోయే కార్యక్రమం దిశలో ఈ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే లెక్కన ఒకసారి రేవంత్ రెడ్డి గారు పాత ఇనుప సామాను ముచ్చట మాట్లాడతారు, వినండిగా. అయ్యా మిత్రులుగా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాకు ఆ సైన్స్ మ్యాథ్స్ నాకు అర్థమవుతలేదు. 80,000 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్కే దొరకడం లేదు. ఈ 27,000 పంపుల లిఫ్టులకే మాక్సిమం పోయింది. పంపు లిఫ్టులు మీరు ఇల్లు కట్టుకుంటే మొత్తం కరెంటు వైర్లు, మీటర్లు, సామాన్లు కొనుక్కుంటే, గోడలు కట్టుకుంటే, స్లాబ్ వేయకుంటే కరెంటు వైర్లు కొనుక్కొని ఇంట్లో లైట్ వెలుగుతాయా? పాత ఇనుప సామాన్ అమ్ముకునేటువంటి తీసుకొచ్చి, అదేవిధంగా ఆ ఇంట్లో మెకానిక్ పని చేసుకున్నటువంటి తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టి సీఎంని చేసేసారు. పాత ఇనుప సామాన్ అమ్మేటువంటి తీసుకొచ్చి కూడా ముఖ్యమంత్రిని చేసిన అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు చోటు చేసుకుంది. ఈరోజు తెలంగాణ దరిద్రం ఏంటంటే ఇట్లాంటి నాయకుడిని ఎన్నుకునే మహాదరిద్రము. అందులో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ఏ ప్రజలకు కూడా, ఏ యువతకు కూడా ఇన్స్పైర్గా ఉండేటట్టు మాట్లాడ్డాయని. ఆయన నోటికి వచ్చింది ఆయన వాగుతూనే ఉంటాడు, ఆయన మాట్లాడేది ప్రతిదీ ఆయన వాగుతూనే ఉంటాడు. ఏంటిది, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టు మిగతా ఎస్టిమేషన్ ఎంత, ఇంకెంత ఖర్చు అవుతుంది అనే గురించి దాని గురించి క్లారిటీగా మాట్లాడాలి. అసలు ఆ ప్రాజెక్టు జరగలేదు, మళ్ళీ రీడిజైనింగ్ చేయాలి, రీకన్స్ట్రక్షన్ చేయాలన్నట్టుగా రేవంత్ దగ్గర మాట్లాడారు. మరి ప్రెస్ వాళ్ళు అడిగిన ముచ్చటేంది, రిపోర్టర్లు అడిగిన, జర్నలిస్టులు అడిగిన క్వశ్చన్లు ఏంది? మరి బీఆర్ఎస్ వాళ్ళు 90% కంప్లీట్ చేశారని చెప్తున్నారు కదా, మీరేంది ఇట్లా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు 80 పుస్తకాలు నేను చదవలేదు, నాకు ఆ లాజిక్ దొరకడం లేదు, నాకు ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ అర్థం కావడం లేదు, నాకు ఈ వ్యవస్థ అర్థం కావడం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముందుగానే చేతులు ఎత్తో చూసిర్రా మీరు ఎప్పుడైనా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకేమైనా అర్థమవుతుందా? నిజం చెప్పండి మిత్రులారా, నిన్నటి మీరు ఆ మొత్తం వీడియో చూస్తే ఆయన ప్రజలకు
నేను చేస్తున్నా, నేను అభివృద్ధి చేస్తున్నా, నేను పాలమూరు ఎత్తిపోతలకు నీళ్ళు వదిలేస్తున్నా, చలో రండి ఎడు పోదాం అంటూ ఇట్లా మాట్లాడేటోళ్ళు చూసినా కానీ ఏమనంటే కేసీఆర్, మాట్లాడితే కేసీఆర్, లేదంటే కేసీఆర్, ఆయన ముఖంలో భయం కనబడుతుంది. ఆయన ఫ్రస్ట్రేషన్, ఆ దొంగ సూపులు, ఏం మాట్లాడో తెలియని ఆత్రం, ఆ తొందరపాటుతనం, ఏదో మళ్ళీ మొదలు పెట్టేసిండు రేవంత్ రెడ్డి, మళ్ళీ మొదలు పెట్టిండు. ఈ కథ ఎట్లా అంటే ఢిల్లీలో ఏదో సీటు కింద ఎసరు పెట్టినట్టున్నారు. మంత్రులు సహకరించడం లేదు, ఎవరు కూడా కలుస్తలేరు, ఏం చేయాలని అర్థం కాక రేవంత్ రెడ్డి గిట్లాంటి పీచి కూతలు కూసుడు మొదలుపెట్టిండు. అందుకనే తనను తానే ఇక మళ్ళీ మేము రాంబాయ్ బీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు, ఏం చేద్దామని చెప్పేసి ఆయన డైరెక్ట్గా మాట్లాడిండు, డైరెక్ట్గా ఇచ్చి పడేసిండు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలపండి మిత్రులారా. ఎందుకంటే ఇట్లాంటి గొప్ప గణనీయుడు, చరిత్ర సృష్టించే నాయకుడు మునుముందు మనం చూడబోము, మునుముందు తరాలకు కూడా పరిచయం చేసుకోవడానికి బాగుంటుంది. మీ అభిప్రాయం ఏందో దయచేసి తెలపండి.